అండి. హైదరాబాద్లో ఉన్న మా పేరెంట్స్ని కలవడానికి వరంగల్ నుండి స్టార్ట్ అయ్యాం. ఆన్ ద వేలో యాదగిరిగుట్టకి దగ్గరలో ఉన్న రీసెంట్గా ఓపెన్ అయిన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం విజిట్ చేద్దాం అనుకున్నాం. మన వ్యూవర్స్కి హాయ్ చెప్పండి. హాయ్. ఈ టెంపుల్ని చాలామంది యూట్యూబర్స్ కవర్ చేశారు. ఆ వీడియోస్ చూసాక నాకు కూడా ఒక వ్లాగ్ చేయాలనిపించింది. అండ్ నేను కూడా ఎగ్జైటింగ్ ఉన్నా మీకు ఈ టెంపుల్ చూపించాలని. ఉంటది వీడియో తీసేది నేను, ఎంజాయ్ చేసేది నువ్వు. వేసేసాడు, బాగా వేసేసాడు. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నా కదా, ఇదే ఆ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఇక్కడ ఎంట్రన్స్లో మానేపల్లి హిల్స్, భువనగిరి, తెలంగాణ అని ఉంది. ఇక్కడైతే 2 గేట్స్ ఉన్నాయి. గేట్స్ చూడండి ఎట్లా ఉన్నాయో. టెంపుల్ రీసెంట్గా ఓపెన్ అయింది కదా, ఇంకా డెకరేషన్స్ అన్నీ అలానే ఉన్నాయి. లోపల నుండి అయితే ఓం నమో వెంకటేశాయ అనే శబ్దం వినిపిస్తుంది. అండ్ టెంపుల్లోకి ఎంటర్ కాగానే పాజిటివ్ వైబ్స్ అయితే వస్తున్నాయి. ఈవినింగ్ లైటింగ్స్తో టెంపుల్ చాలా బాగుంటుంది. నిన్న కొన్ని క్లిప్స్ తీసాము, వీడియో ఎండ్లో ఉన్నాయి, స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ రైట్ సైడ్లో కార్ పార్కింగ్ ఉంది. పార్కింగ్ అయితే చాలా ప్లేస్ ఉంది, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో బైక్ పార్కింగ్ కూడా ఉంది. స్టార్టింగ్ బ్రహ్మరథం ఉంది అండ్ చుట్టూ వాటర్ ఫౌంటైన్ కూడా అరేంజ్ చేశారు. ఇట్ సైడ్ వస్తే టెంపుల్ ఒక్క లుక్ వేసుకోండి. నాకైతే వావ్ అనిపించింది. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. మీకు కూడా ఏదైనా ప్లేస్ చూసినప్పుడు వావ్ అనిపిస్తే ఆ ప్లేస్ని కామెంట్లో మెన్షన్ చేయండి. టెంపుల్లోకి వెళ్ళడానికి 2 వేస్ ఉన్నాయి. ఒకటి బ్యాటరీ వెహికల్స్ త్రూ వెళ్ళొచ్చు, ఇంకోటి స్టెప్స్ త్రూ వెళ్ళొచ్చు. ఇక్కడ స్టెప్స్కి వెళ్ళే ముందు జయ విజయులు ఉన్నారు, మధ్యలో శ్రీవారి పాదాలు ఉన్నాయి. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం. అప్రాక్సిమేట్గా 5 feet ఉండొచ్చు శ్రీవారి పాదాలు. ఒకసారి దగ్గర నుండి చూడండి. ఈ నెయిల్స్ ఇవన్నీ చూస్తుంటే రియల్గా చూసిన ఫీల్ వస్తుంది. మనం స్టెప్స్ త్రూ వెళ్దాం. ఇక్కడ స్టెప్స్కి పైన గోవింద నామాలు కూడా ఉన్నాయి, ఒకటి చదువుదాం. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, స్వర్ణగిరీశ గోవింద, యాదాద్రి తిరుమల గోవింద. ఇలా చాలా గోవింద నామాలు ఉన్నాయి. ఇక్కడ స్టెప్స్కి సైడ్స్కి కూడా దేవుళ్ళు ఉన్నారు. స్టెప్స్ కూడా హైట్ తక్కువ ఉన్నాయి, పెద్దగా ఎక్కినట్టు ఏం అనిపించట్లేదు. అమ్మయ్య, స్టెప్స్ అయితే ఎక్కేసినాము. 108 స్టెప్స్ ఉన్నాయి అన్నారు. నేనైతే కౌంట్ చేయకుండా ఎక్కేసిన. అండ్ ఇక్కడ మెయిన్ టెంపుల్ వెంకటేశ్వర స్వామి ఎంట్రన్స్ అయితే ఇక్కడ ఉంది. అటు సైడ్ మొబైల్ కౌంటర్ ఉంది. ఇటు సైడ్ బయట ఏమేమి ఉన్నాయో కవర్ చేసుకొని దర్శనంకి వెళ్దాం. ఇక్కడ ఉన్నది గరుడ మండపం. దీని స్పెషాలిటీ ఏంటంటే దేవుడు 2 sides ఉన్నాడు. జై బజరంగబలి. ఇక్కడైతే విగ్రహాలు ఒకదాని మించి ఒకటి ఉన్నాయి. ఇక్కడ కార్యసిద్ధి హనుమాన్ని చూడండి. ఈ స్టోన్స్ అన్ని తిరుమల నుండి తెచ్చినవే. ఏకశిలతో చేసిన ఈ విగ్రహం రథంతో కలిపి 75 feet పైనే ఉంటుంది. గంట పెద్ద ఉండేసరికి అందరికి కొట్టాలనిపిస్తుంది. ఒకసారి మనం కూడా కొడదాం. సౌండ్ అయితే మామూలుగా లేదు. ఇక్కడ గంట పక్కన కిందికి వెళ్తే వాష్రూమ్స్ అండ్ మెడికల్ రూమ్ ఉంది. ఇటు సైడ్ ఈ మధ్య చాలా మంది రీల్స్ పెడుతున్నారు కదా, జలనారాయణ స్వామి, అది ఇక్కడే. ఒకసారి కిందికి వెళ్ళి లొకేషన్ చూద్దాం. స్నేక్ పైన కృష్ణుడు ఏం చేస్తుండే, డాన్స్ చేస్తుండే. చూసినావా డాన్స్? ఇట్లా పెట్టిండు కదా, ఇట్లా పట్టుకు.
ఇక్కడున్న కొలంలో నారాయణ స్వామి పడుకొని ఉన్నాడు. ఇదే జలనారాయణ స్వామి సన్నిధి. టెంపుల్ మొత్తంలో నైట్ వ్యూ అయితే అదిరిపోయింది ఇక్కడ. ఒకసారి అది కూడా చూడండి, వీడియో ఎండ్లో ఉంది. ఇక్కడికి రాగానే నాకైతే అర్జున్ మూవీలో మహేష్ బాబు సాంగ్ ఉంది కదా, మధుర మధుర మీనాక్షి అని, నాకైతే అదే గుర్తొచ్చింది. మొదటి జలనారాయణుడి విగ్రహం నేపాల్లో ఉంది. రెండోది మన హైదరాబాద్లోని ఈ స్వర్ణగిరి టెంపుల్లో ఉండటం విశేషం. స్వామివారి మహామండపంలోకి ఎంటర్ కాగానే ఫస్ట్ రామానుజ స్వామివారి సన్నిధి ఉంది. ఈ వెంకటేశ్వర స్వామి బంగారు ఆభరణాలతో సువర్ణమూర్తిగా వెలుగొందారు. స్వామివారు సుమారు 16 అడుగులు ఉన్నారు. అండ్ స్వామివారిని చూడగానే తెలియని సంతోషం కలిగింది. అండ్ ఇరువైపులా ఆండాలమ్మవారు, పద్మావతి అమ్మవారు కూడా ఉన్నారు. ఇంకోవైపు నాట్యమాడుతున్న మదన గోపాలకృష్ణుడు కూడా ఉన్నారు. ఇక్కడ మనకి కనిపిస్తున్నది స్వామివారి అద్దాల మండపం. ఇది కూడా చాలా బాగుంది. తిరుపతిలో ఉన్నట్టే ఇక్కడ కూడా కోరికలు తీర్చే విమాన వెంకటేశ్వర స్వామివారు ఉన్నారు. దర్శనం అయితే అయిపోయింది. మా ఆయన వీడియోస్ తీసి అలసిపోయి ప్రసాదం తింటున్నాడు. ఇక్కడ ఒక పెద్ద రథం ఉంది చూడండి, దానికి వీల్స్ ఉన్నాయి కదా అని చెప్పి మా చిన్నోడు లాగుదామని చూస్తున్నాడు. కానీ పాపం వాడికి తెలియదు అది రాదని. నీకు రోజు కౌ స్టోరీ చెప్తా కదా, దాంట్లో ఉండే మమ్మీతో బేబీ కౌ ఇదే. అరే డాడీ కౌ ఆఫీస్ కి వెళ్ళింది. చూడు కౌ చూడు, ఎలిఫెంట్, బిగ్ ఎలిఫెంట్, స్మాల్ ఎలిఫెంట్. చూడు అలా వెళ్ళొద్దు మమ్మీ, చూడు ఎలిఫెంట్ చూడు. ఈ శ్రీవారి వైభవోత్సవ మండపంలో కింద అన్నదానం జరుగుతుంది. పైన అకామిడేషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఫ్యూచర్లో ఎవరైనా ఇక్కడ స్టే చేయాలనుకుంటే రూమ్స్ ఉంటాయి, ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఇట్లా కిందికి వెళ్తుంటే రామాయణ మహాభారతం బుక్స్ అమ్ముతున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు. టెంపుల్ నుండి డైరెక్ట్గా టోల్గేట్కి పక్కనే ఉన్న రాఘవేంద్ర మెస్కి వచ్చి వెజ్ పలావ్ అండ్ స్పెషల్ కర్డ్ రైస్ ఆర్డర్ చేసాము. మేము ఇది తినేలోపు మీరు ఈవినింగ్ తీసిన క్లిప్స్ ఉన్నాయి కదా, ఒకసారి అవి చూసేయండి. వీడియో చూశారు కదా, మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.